హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో సోలో లెవెలింగ్లోని 5th ఎపిసోడ్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే హాస్పిటల్లోని ఇద్దరు నర్సెస్ జిన్వు యొక్క ఫిజిక్ గురించి అడ్మైర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. మనకు అక్కడ ప్యారలల్గా జిన్వు పుష్అప్స్ చేయడం అండ్ సిటప్స్ చేయడం చూపిస్తూ ఉంటారు. నాకైతే ఇక్కడ జిన్వు కాస్త గోజో అయిపోయాడు అనిపించింది. ఇంకా ఈరోజే డిశ్చార్జ్ అవ్వబోతున్నాడు అని తెలుసుకొని ఒక నర్స్ జిన్వుది నెంబర్ కూడా తీసుకుంటుంది. జిన్వు ఏమో ఫార్మాలిటీస్ ఉన్నట్టున్నాయన్నట్టు నెంబర్ ఇచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్లో మనకు ఎస్ ర్యాంక్ హంటర్ అయిన యున్హో ఇంటర్వ్యూ ఇవ్వడాన్ని చూపిస్తారు. తాను చేసే డైలీ ట్రైనింగ్ గురించి అండ్ తన మైండ్ సెట్ గురించి, డంజన్స్ గురించి చెప్తూ ఉంటాడు. ఈ ఇంటర్వ్యూని చూస్తూ ఉండిపోయి జిన్హా తన స్కూల్ టైంని కూడా లేట్ చేసుకుంటుంది. ఇంకా హడావిడిగా బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడే తనకి జిన్వు కూడా ఎదురుగా వస్తాడు. అండ్ జిన్వులో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ని జిన్హా కూడా గమనిస్తుంది. జిన్వు జిన్హాకి అంబ్రెల్లా ఇచ్చి స్కూల్కి పంపించేస్తాడు. నెక్స్ట్ దాని తర్వాత తాను ఇంకా యూజ్ చేయని ఎబిలిటీ పాయింట్స్ ఉన్నాయని గమనించి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాడు. జిన్వుకి ల్యాండ్లా నుంచి కాల్ వస్తుంది. త్వరలోనే రెంట్ని పే చేస్తానని జిన్వు చెప్తాడు. ఇంతకు ముందు పోల్సి నేను గాబ్లిన్స్ని చాలా ఈజీగా డిఫీట్ చేయగలుగుతున్నాను. నేను ఇంకా బాగా సంపాదించాలంటే ఇంకా హైయర్ ర్యాంక్ ఉన్న డంజన్స్కి వెళ్ళాలి. కానీ నేను ఇంకా ఈ ర్యాంక్ హంటర్ని కాబట్టి ఎవరు దాన్ని అలో చేయరు. నేను నా పవర్స్ని మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే నా ర్యాంక్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు నాకు ఇంకా బెటర్ గేట్స్ కూడా వస్తాయి. అండ్ అలాగే కొద్దిగా అటెన్షన్ కూడా ఉంటుంది. బట్ దానివల్ల నేను ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా. కానీ ఈ రీఅవేకనింగ్ అనేది చాలా రేర్గా జరుగుతుంది. సో ఈ మీడియా వల్ల నన్ను వదలరు. అండ్ దానివల్ల నేను చాలా అటెన్షన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను కంప్లీట్గా నేను డిఫెండ్ చేసుకునేంత వరకు అండ్ అలాగే ఈ పవర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకునేంత వరకు వాటన్నిటికీ దూరంగా ఉంటేనే మంచిది అని అనుకుంటాడు. అంతలోనే వెంటనే జిన్వుకి ఒక మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ సీన్లో జిన్వు తన రన్నింగ్ టాస్క్ని కంప్లీట్ చేసి డాంగ్ సుక్ని మీట్ అవుతాడు. అతడి సబార్డినేట్స్లో ఒకడు జిన్వు గురించి మాట్లాడుతూ, ఇతను చాలా ఫేమస్, ఇతనికి ఒక నిక్ నేమ్ ఉంది, అదేంటంటే వీకెస్ట్ హంటర్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ అని ఎగతాళి చేస్తాడు. దానికి వాళ్ళ తరపున డాంగ్సుక్ సారీ చెప్తాడు. ఇట్స్ ఓకే, అయినా నేను ఈ ర్యాంక్ హంటర్ని, దాంతో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు, దాంతో మాకేం ప్రాబ్లం లేదు అని ఆల్రెడీ ఫోన్లో చెప్పాను కదా. మనం వెళ్తుంది సి ర్యాంక్ డంజన్కి అండ్ దానికి వెళ్ళాలంటే మినిమం 8 మెంబర్స్ ఉండాలి. అండ్ అలాగే సగం మంది సి ర్యాంక్ అయి ఉండాలి. అందుకే నిన్ను పిలిచాను. నువ్వేం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే నీకు లభించే దానిలో వాటా ఏమి ఇవ్వము. కాంట్రాక్ట్లో ఉన్న విధంగా 2 మిలియన్ మీకు ఇస్తాము. నువ్వు జస్ట్ మాకు ఆ లగేజ్ బ్యాగ్స్తో హెల్ప్ చేయి. దాంట్లో ఫుడ్, ఎక్విప్మెంట్ అండ్ అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. మీరు టీంలో ఒక హీలర్ లేకుండానే వెళ్తున్నారా? మేము ఇండిపెండెంట్గా పనిచేసే వాళ్ళం కదా, మాకు హీలర్ దొరకడం అనేది చాలా కష్టం. అండ్ అయినా నువ్వేం వరీ అవ్వకు, మేము ఇలానే మేనేజ్ చేస్తూ వచ్చాం. టీంలో హీలర్ లేకపోవడము అండ్ అలాగే కాంట్రాక్ట్లో డంజన్ లోపల ఏం జరిగినా వాళ్ళదే బాధ్యత అన్న విధంగా ఒక లైన్ ఉంటుంది. ఇవన్నీ కూడా కాస్త అనుమానాస్పదంగా ఉంటే జిన్వుకి, నా పేరు యూ జిన్హో అని ఒక డి ర్యాంక్ హంటర్ వచ్చి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. సి ర్యాంక్ డంజన్కి నువ్వు వెళ్ళడం ఫస్ట్ టైం అనుకుంటా, సో నువ్వేం టెన్షన్ పడకు, నేను నిన్ను చూసుకుంటా అని జిన్హో అంటాడు. డి ర్యాంక్ అయినప్పటికీ అతని ఆర్మర్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఖచ్చితంగా రిచ్ ఫ్యామిలీ నుంచే వచ్చినట్టున్నాడు అని జిన్హో అనుకుంటాడు. ఆ బ్యాగ్స్ నేను నీకు హెల్ప్ చేయనా అని జిన్హో అడుగుతాడు. ఏం పర్లేదు అని జిన్వు అంటాడు. వాళ్ళు అలా మాట్లాడుతూనే చివరకు గేట్స్ దగ్గరికి చేరుకుంటారు. ఆ గేట్ ఏమో చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. ఇది నిజంగా సి ర్యాంక్ డంజనేనా అని వాళ్ళ బాస్ని అడుగుతారు. నేను ఆల్రెడీ 2 times కన్ఫర్మ్ చేసుకున్నాను, ఇది సి ర్యాంక్ డంజనే అని డాంగ్సుక్ అంటాడు. గేట్ సైజ్ ఎంతైనా ఉండని, అది కాదు ఇంపార్టెంట్. ఆ గేట్లోంచి వస్తున్న లెవెల్ ఆఫ్ మ్యాజిక్ మీద దాని యొక్క ర్యాంక్ డిపెండ్ అయి ఉంటుంది. బి ర్యాంక్ లేదంటే దానికంటే ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉన్న డేంజరస్ వాటిని కేవలం పెద్ద గిల్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తాయి అని జిన్వు చెప్తాడు. మొత్తానికి ఆ గేట్ లోపల నుంచి అందరూ ఎంటర్ అవుతారు. అక్కడ వాళ్ళు వెళ్తున్నప్పటికీ ఏ మ్యాజిక్ బీస్ట్ కూడా అక్కడ కనపడదు. అండ్ అలాగే చాలా చీకటిగా ఉంటుంది. గ్లో స్టోన్స్ కూడా ఉండవు. సాధారణంగా ఇలాంటి కేవ్స్లో గ్లో స్టోన్స్ అనేవి ఉంటాయి. వాటి వల్ల మొత్తం ఆ కేవ్లో లైటింగ్ అనేది ఉంటుంది అని జిన్హోకి జిన్వు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళంతా ఒక పాయింట్కి రీచ్ అయ్యాక ఆగిపోతారు. ఎన్నో మ్యాజిక్ బీట్స్ దగ్గరలోనే ఉన్నట్టు జిన్వుకి తెలుస్తుంది.
అండ్ అవి ఇన్సెక్ట్ టైప్ అని అందరికీ చెప్తాడు. అక్కడ చుట్టూ మొత్తం సైడ్స్కి అంతా కూడా చాలా హోల్స్ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి అటాక్ చేస్తాయో అర్థం కాక వాళ్ళంతా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు సడన్గా అవి పైనుంచి అటాక్ చేయడానికి వస్తున్నాయి అని జిన్వు అందరికీ చెప్తాడు. అప్పుడు వాళ్ళంతా అలర్ట్ అయిపోయి వస్తున్న వాటి మీద అటాక్ చేస్తారు. డాంగ్సుక్ అయితే అవన్నీ తన వైపుగా తిరిగేలాగా చేసుకొని వాటి మీద అటాక్ చేస్తాడు. ఇంకక్కడ ఫైట్లో జిన్వు వాళ్ళందరి మధ్య కోఆర్డినేషన్ని గమనించి వీళ్ళు చాలా కాలం నుంచే కలిసి పనిచేస్తున్నారు, వీళ్ళ టీం వర్క్ చాలా చాలా బాగుంది. జిన్హో దగ్గర అంత స్కిల్స్ లేనప్పటికీ తన ఆర్మర్ వల్ల ఫైట్ చేయగలుగుతున్నాడు. కానీ ఏదో తేడాగా ఉంది అని జిన్వు అంటాడు. అలాగే వెనుక నుంచి వస్తున్న ఒక మ్యాజిక్ బీస్ట్ని అయితే జస్ట్ అలా కిక్ చేసి చంపేస్తాడు. మొత్తానికి అక్కడికి వచ్చిన బీస్ట్ అన్నిటిని డిఫీట్ చేస్తారు. జిన్వు అలా అందరినీ ముందుగానే అలర్ట్ చేసిన దానికి డాంగ్సుక్ అతన్ని మెచ్చుకుంటాడు. నీ దగ్గరున్న సూటు ఆర్మర్ చాలా కాస్ట్లీ కదా అని జిన్వు అడుగుతాడు. అవును నిజమే, ఇది నా ఫస్ట్ ఎయిడ్ కాబట్టి మా నాన్న ఇలా తీసుకున్నాడు అని జిన్హో చెప్తాడు. నాకెందుకు ఇక్కడ చాలా తేడాగా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని జిన్వు అంటాడు. వాళ్ళంతా ఇంకా ఆ డంజన్లో ముందుకు వెళ్తూ ఒక ప్లేస్కి చేరుకుంటారు. అక్కడ మొత్తం మనా క్రిస్టల్స్తో నిండిపోయి ఉంటుంది. ఇదంతా మొత్తం చాలా బిలియన్స్లో దీని వర్త్ ఉంటుంది అని వాళ్ళంతా అంటారు. మనం దీన్ని మొత్తం 7 పార్ట్స్లో డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి 100 మిలియన్స్ కంటే చాలా చాలా ఎక్కువ వస్తుంది అని వాళ్ళంతా అంటూ ఉంటారు. అప్పుడు జిన్వు దగ్గర అతని కాంట్రాక్ట్ తీసుకొని ఈ కాంట్రాక్ట్లో మనా క్రిస్టల్స్ని మెన్షన్ చేయలేదు, అంటే దీన్ని 7 పార్ట్స్గా కాదు 8 పార్ట్స్గా డివైడ్ చేయాలి కదా అని డాంగ్సుక్ని క్వశ్చన్ చేస్తాడు. అవును కరెక్టే, సమానంగానే పంచుకుందాం, కానీ దానికంటే ముందు అక్కడ చూస్తున్నావు కదా డంజన్ బాస్ని, మనం డంజన్ బాస్ని డిఫీట్ చేస్తే గేట్ క్లోజ్ అయిపోతుంది అండ్ ఈ మనా క్రిస్టల్స్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయలేం. సో ముందుగా ఈ మనా క్రిస్టల్స్ని ట్రాన్స్పోర్ట్ చేద్దాం అని డాంగ్సుక్ చెప్తాడు. ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్విప్మెంట్ అంతా ఏది అని తన సబార్డినేట్స్ని అడుగుతాడు. ఇన్ని మనా క్రిస్టల్స్ ఉంటాయని తెలియదు, సో అది బయటే ఉంది అని వాళ్ళు చెప్తారు. సరే మీరిద్దరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి దాన్ని తీసుకొని వస్తాము అని డాంగ్సుక్ చెప్తాడు. ఏంటి మేమిద్దరమేనా ఇక్కడ కాపలాగా ఉండాలా అని జిన్హో అంటాడు. నీకు ఇది ఫస్ట్ రైడ్ అండ్ అలాగే జిన్వుకి ఇది ఫస్ట్ C ర్యాంక్ మిషన్ కాబట్టి అలానే ఉండొచ్చు, కానీ ఇక్కడ చూస్తున్నావు కదా ఆ బాస్ ఇప్పుడు బాగా స్లీప్లో ఉంది, సో ఏం ప్రాబ్లం ఉండదులే అండ్ అయినా ట్రస్ట్ మీ సరేనా అని చెప్పి వెళ్ళిపోతారు. జిన్వుకి మైండ్లో వాళ్ళు ఇంతకుముందు చెప్పిన మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. C ర్యాంక్ డంజన్స్కి మినిమం 8 మెంబర్స్ ఉండాలి, మేము ఇంతకు ముందు కూడా C ర్యాంక్ డంజన్స్ని ట్యాకిల్ చేశాము అని చెప్పాడు. అది కూడా వాళ్ళ టీంలో ఎప్పుడు హీలర్ లేకుండానే చేశామని చెప్పాడు. నన్ను అలాగే జిన్హోని పక్కన పెడితే వాళ్ళు ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతోనే ఆల్రెడీ ఇంకా మెంబర్స్ ఉండాలి, అలాంటప్పుడు కౌంట్ ఇంకా లేదు అని చెప్పి మమ్మల్ని ఎందుకు పిలిచారు అని జిన్వు ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే ఆ బాస్ ఛాంబర్ని సీల్ చేయమని డాంగ్సుక్ తన కామ్రేడ్కి చెప్తాడు. అతను దాన్ని సీల్ చేస్తాడు. వీళ్ళు మనల్ని మోసం చేశారు అని జిన్హో అంటాడు. జిన్వుకి ఇంతకుముందు తన కామ్రేడ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మనీ కోసం ఎంతోమంది వీక్గా ఉన్న వాళ్ళని ఈ డంజన్స్లో మోసం చేస్తూ ఉంటారు. అక్కడ చూడడానికి CC కెమెరాలు కూడా ఉండవు. వీక్గా ఉన్న వాళ్ళని జస్ట్ కౌంట్ని మీట్ అవ్వడానికి తెచ్చుకోవడం, లేదంటే ఆ బీస్ట్ని పట్టుకోవడం కోసం వాళ్ళనే ట్రాప్ లాగా యూజ్ చేస్తారు. నేను కనీసం ఆ కాంట్రాక్ట్ గురించి మాట్లాడకుండా ఉండింటే అయినా వీళ్ళు ఇలా మోసం చేసే వాళ్ళు కాదేమో అని జిన్హో అంటాడు. అది నిజం కాదు, వాళ్ళు మనల్ని చంపడానికి ఎప్పుడో ఫిక్స్ అయ్యారు, అయినా ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్ అని జిన్వు అంటాడు. అండ్ అక్కడ చూస్తే ఆ బాస్ లేచి ఉంటుంది. నేనేమో E ర్యాంక్ హంటర్ని, ఇదేమో C ర్యాంక్ బాస్, వేరే లెవెల్లో ఉంది అని అంటాడు. బట్ నెక్స్ట్ మూమెంట్లోనే ఆ స్టాచ్యూస్ గుర్తొస్తాయి. నేను ఇందాకన్న మాటని వెనక్కి తీసుకుంటున్నా, జిన్హో నువ్వు కదలకుండా అలాగే ఉండు, దీని పని నేను చూసుకుంటా అని జిన్వు అంటాడు. ఏంటి ఏమంటున్నావు నాకు అర్థం కాలేదు. నేనేమంటున్నానంటే ఈ బాస్ని నేను ఇక్కడ డిఫీట్ చేస్తాను అని జిన్వు అంటాడు. ఈ విధంగా ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఈ ఫైట్ కోసం. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే ఎపిసోడ్ ఎలా ఉందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.